కాబట్టి అది ఇష్యూ కాదు. ఇక ఆఖరి అంశం, ఇవాళ ఒక పెద్ద ప్రహసనం నడుస్తుంది. ఇదేమో స్పీకర్ వ్యవస్థ, అసలు జనం ఉమ్మెత్తిపోసే విధంగా మాట్లాడుకుంటున్నారు. అది పిలవలేదుగా, వంశీని గిరిని ఎవరిని పిలవలేదుగా. మరి వాళ్ళని పిలవకుండా వాళ్ళు డైరెక్ట్గా సమావేశాల్లో పాల్గొన్నాను. మేము తెలుగుదేశం పార్టీకి ఎగెన్స్ట్గా ఓటేసామని చెప్పారు. మరి వాళ్ళని కనీసం స్పీకర్ గారు పిల్లలు కూడా పిలవలేదు. మరి ఆయన సీట్ ఇంకా తేల్చట్లేదు. ఏదో తేల్చేదాకా ఆయన సీట్ అలా గాల్లో రేపోలా పెట్టినట్టున్నారు. మరి ఆయన సస్పెన్స్ భరించలేక చేత మరి ఆయన వాళ్ళని పిలవకుండా వీళ్ళనే పిలిచారు. మరి వీళ్ళందరూ కూడా చెప్పాల్సింది చెప్పారు. ఏమని? మేము వైసీపీకే ఓటేసాము, మమ్మల్ని సస్పెండ్ చేయటం అన్యాయం అని చెప్పారు. ముందు టైం అడిగారు, కుదరదన్నారు. పక్కన పిల్లలు కూడా పిలవలేదు. మరి వీళ్ళకి మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే డిస్క్వాలిఫై చేయడానికైతే రూల్స్ అయితే ఒప్పుకో. అయినా సరే తెగించి చేస్తే కోర్టులో డెఫినెట్గా స్టే వస్తుంది. వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో, ఒకవేళ ఎంపీ ఎలక్షన్ ముందుగానే వస్తాయి. ఎవరికి కావాలంటే వాళ్ళకి ఓటు వేసుకునే అవకాశం కోర్టు ద్వారా వస్తుందని అనుకుంటున్నా. అసలు స్పీకర్ ఇచ్చిన నోటీసే తప్పు అని ఆ నోటీస్ మీదే ఇవాళ లంచ్ మోషన్ మూవ్ చేసినట్టుగా తెలిసింది. లంచ్ మోషన్ యాక్సెప్ట్ అయితే ఇప్పుడు 2:15కి ఆ మ్యాటర్ కూడా బహుశా డిస్కషన్కి వస్తుంది. మరి వచ్చినప్పుడు స్టే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఓటు వేయలేదు అన్న పాయింట్ మీద అసలు నోటీస్ ఇవ్వడానికి స్పీకర్కి హక్కు లేదు. ఎందుకు అంటే అక్కడ విప్ ఇవ్వడానికి లేదు. ఒకవేళ విప్ ఇచ్చినా ఎవరికి ఓటేసాడో తెలుసుకునే హక్కు లేదు. అది తెలుసుకోవటం అంటే వాళ్ళు చాలా తప్పు చేసినట్లు లెక్క. ఒక తప్పుడు పని చేసి ఈ తప్పుడు పని ద్వారా మేము ఎవరెవరికి చేసామో వేరే నెంబర్లు ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చామంటే ఇట్స్ ఏ క్రైమ్. సో అంచేత ఆ క్రైమ్ ఒకవేళ ముఖ్యమంత్రి చేయించుంటే ముఖ్యమంత్రి తప్పు చేసినాడు అవుతాడు తప్ప ఇది తప్పు అవ్వదు. అందుచేత వీళ్ళు ఓటు వేసామని చెప్తున్నారు. వీళ్ళందరూ మేము వైసీపీ అభ్యర్థిగా ఓటు వేసామంటున్నారు. మరి తగ్గినాయి, మరి ఎలా తగ్గినాయి ఏమో. వాళ్ళు వెళ్ళిపోయిన నలుగురు మరి వాళ్ళ మనోభావాలని గౌరవిస్తూ అరే మనం ఈ పార్టీకి అన్యాయం చేయకూడదు అని చెప్పి తెలుగుదేశానికి వేసారేమో, వీళ్ళు నలుగురు వైసీపీకి వేసారేమో అని భావించుకోవచ్చు కదా. ఓవరాల్గా లెక్క సరిపోయింది. అక్కడ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశానికి వేసుంటారు, వైసీపీ వాళ్ళు వైసీపీకి వేసుంటారు అని ఎందుకు అనుకోకూడదు?